ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటది గురువుగారు? ధనుసు రాశి వారికి గురువు రాశ్యాధిపతి. ఎక్కువగా ఈ గురువు మారినప్పుడు గానీ, వేరే గ్రహంతో కలిసినప్పుడు గానీ, దాని ప్రభావం ఈ ధనుసు రాశి వారి మీద ఎక్కువగా పడుతూ ఉంటదన్నమాట. హ్మ్. సో, ప్రస్తుతం ఈ గురుగ్రహం అష్టమ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించడం జరిగింది. హ్మ్. అది గురువుకి ఉచ్చరాశి. అంటే గురువు అత్యంత బలవంతుడై ఉన్నాడు. హ్మ్. ఎప్పుడైతే రాశ్యాధిపతి బలవంతుడయ్యాడో, వీళ్ళ యొక్క పర్సనల్‌గా ఉన్నటువంటి స్టామినా పెరుగుతూ ఉంటది. కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటది. ఏదైనా ధైర్యంగా చేయగలిగే సాహసం వస్తుంది. సహజంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్‌కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటది. హ్మ్. అది ప్రధానంగా వీళ్ళకి జరిగే అదృష్టం అని కూడా చెప్పొచ్చు. అలాగే అష్టమం అన్నది ఆకస్మికంగా జరిగే కొన్ని సంఘటనలు. హ్మ్. సో, అందువలన ఏంటంటే ఈ రాశి వారికి సడెన్‌గా కొన్ని చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. అది హ్మ్. గురువు శుభగ్రహం కాబట్టి మంచి మార్పులు అన్నది రావడం జరుగుతూ ఉంటది. హ్మ్. అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్టేటస్ మారచ్చు. హ్మ్. ఉద్యోగపరమైన మార్పు రావచ్చు. అలాగే అష్టమంలో అంటే సప్తమానికి ధనస్థానం అవుతుందది. హ్మ్. అందువల్ల అంటే మీకు జీవిత భాగస్వామి యొక్క ఇన్‌కమ్ పెరగడం గానీ, అంటే భార్య హ్మ్. అయితే భార్య, భర్త అయితే భర్త. వారి హ్మ్. యొక్క ఆదాయం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో సహకరిస్తారు. వాళ్ళకి సౌభాగ్యయోగం కలుగుతుంది. హ్మ్. అయితే అష్టమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తాడు. హ్మ్. అంటే ఆకస్మిక ధనలాభం అన్నది ఈ రాశి వారికి కలుగుతుంది. హ్మ్. గురువు ధనకారకుడు అవ్వటం వల్ల సహజంగా మీ కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా నిరుద్యోగులుగా ఉన్నా, వాళ్ళకి వివాహాలు కాకపోతున్నా, అంటే కుటుంబ పరంగా మీకున్నటువంటి సమస్యల్ని ఎక్కువ శాతం అన్నది పరిష్కరించడం జరుగుతూ ఉంటది. హ్మ్. ఈ విధంగా ఈ కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా వివాహం ద్వారా కానీ, సంతానం కలగడం కానీ కుటుంబం యొక్క శ్రేయస్సు కలుగుతుంది. అలాగే ఏదో కారణాల వల్ల హ్మ్. చాలా కాలంగా మీ కుటుంబం నుంచి ఎవరన్నా బాగా దూరంగా వెళ్ళిపోయారు. హ్మ్. కుటుంబంతో మాటలు లేవు. ఏదో హ్మ్. కోపగించారు అనుకున్న వాళ్ళు సడెన్‌గా మళ్ళా మీ కుటుంబంలో కలిసే హ్మ్. అవకాశం అయితే ఉంటుంది 100%. హ్మ్. హ్మ్. సో, అయితే గురువు ఈ రాశి వారికి రాశ్యాధిపతిగా హ్మ్. బలవంతుడవ్వటం వలన వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, నడవడిక బావుంటుంది, హ్మ్. ఆలోచనా విధానంలో మార్పు జరుగుతుంది. హ్మ్. అలాగే కొంత నిగూఢంగా ఒక దైవభక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. హ్మ్. అలాగే చతుర్థాధిపతిగా ఉన్నాడు. హ్మ్. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువు ఉచ్చులోకి రావడం వల్ల చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలిస్తాయి. హ్మ్. అంటే చతుర్థ భావం ఏం చెప్తుంటే ముఖ్యంగా తల్లిగారు, హ్మ్. సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. హ్మ్. ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లో హ్మ్. ఏదైనా మీరు స్థిరాస్తి కొనాలని ప్రయత్నం చేసినా, కొత్తగా పిల్లలు లాంటి వాళ్ళు కొత్తగా మంచి కాలేజీలో చేరాలనుకున్నా, హ్మ్. విద్యా సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. హ్మ్. గృహ సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. హ్మ్. ఈ విధంగా ఏదైనా ఒక వాహన లాభం గానీ, హ్మ్. ఇవన్నీ అష్టమ స్థానంలో గురువు ఉచ్చులో ఉండడం వల్ల బ్రహ్మాండంగా మీకు డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. అయితే ఇక్కడ వచ్చిన చిక్కలేంటంటే, మీకు చతుర్థ భావంలో శని భగవానుడు ఉన్నాడు. హ్మ్. అర్ధాష్టమ శని నడుస్తుంది. హ్మ్. ఆ కారణం వల్ల ఏంటంటే కొంత మదర్‌కి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. హుహు. విద్యార్థులకి అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు. హ్మ్. కొంతమంది ఏంటంటే విద్య ఆటంకం కలగొచ్చు. హ్మ్. ఆ కారణాల వల్ల అంటే ఇప్పుడు గురువు అనుకూలంగా వచ్చి మీకు ఇప్పుడున్నటువంటి అష్టమ స్థానం నుంచి చతుర్థ భావాన్ని 9వ దృష్టితో వీక్షిస్తున్నాడు. హ్మ్. అందుకని ఆగిపోయినటువంటి విద్య హ్మ్. ఏమన్నా ఉంటే అది కంప్లీట్ అవ్వడం జరుగుతుంటది. హ్మ్. ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో ఇల్లు సగంలో కట్టి ఆగిపోయింది. హ్మ్. అది మీకు కంప్లీట్ అయ్యి హ్మ్. కొత్తగా గృహప్రవేశం చేయడం జరిగే అవకాశం ఉంది. హ్మ్. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం అనుకూలంగా లేదు. అంటే వాళ్ళకి పర్సనల్‌గా కొన్ని ఇబ్బందులై ఉన్నాయి. హ్మ్. ఆమెకున్నటువంటి సమస్యలు అది హ్మ్. అనారోగ్య సమస్య గానీ, ఆర్థికపర సమస్య గానీ, లేదంటే ఆమెకున్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ గానీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. ఒక జీవితంలో ఒక వ్యక్తి సంతోషంగా, హ్యాపీగా ఉండాలంటే చతుర్థ భావం బావుండాలి. అంటే హ్మ్. చతుర్థ భావ ఫలితాలు మీకు 100% ఈ గురువు దృష్టి చతుర్థం మీద పడడం వల్ల అది అనుకూలించింది. అందువల్ల హ్మ్. ఏంటే మీరు ప్రస్తుతం అటు ఆరోగ్యంగా బావుంటారు, ఆర్థికంగా బావుంటారు, వృత్తిపరంగా అనుకూలించే అవకాశం ఉంది. ఈ గురువు ఈ రాశి వారికి అనుకూలించడం వల్ల. అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే కొన్ని చికాకుల నుంచి బయటపడతారు. అయితే కంప్లీట్‌గా మీరు ఈ కొద్దిగా ఎక్కువ కష్టపడాలన్నమాట. ఇది హ్మ్. సులువుగా అయితే హ్మ్. అయిపోదు. కొద్దిగా హ్మ్. కష్టపడితే ఈ విద్యా సంబంధించిన గృహ విషయాల్లో మాత్రం మీకు అనుకూలత ఏర్పడే హ్మ్. అవకాశం ఉంది. కుటుంబ స్థానాన్ని చూడటం వల్ల కూడా కుటుంబ విషయాలు కొద్దిగా అనుకూలించే అవకాశం ఉంది. కొద్దిగా ఈ అష్టమంలో ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానాంతో పాటు 12వ స్థానాన్ని కూడా చూస్తాడు. హ్మ్. హ్మ్. ఈ 12వ స్థానం అన్నది మనకి ఏదైనా ఖర్చులని చెప్తూ ఉంటది. హ్మ్. ఈ 12వ స్థానాన్ని గురువు లాంటి శుభగ్రహం చూడటం వల్ల ఏదైనా ఇలాంటి ఇందాక అనుకున్న ఇల్లు కట్టుకోవచ్చు, ఏదైనా పెళ్లి చేయొచ్చు,
ఏదో ఒక దేవాలయ నిర్మాణానికి సమానం సహాయపడవచ్చు. మ్మ్. అంటే మంచి కార్యక్రమాలకి సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మ్మ్. ఓవరాల్గా గురువు అష్టమంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా భావాలని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మ్మ్. సప్తమానికి ధనస్థానంగా, చతుర్థానికి పంచమంగా, ప్రధానంగా ఏంటంటే దశమ స్థానానికి 11వ స్థానంలో ఉంటాడు. అంటే మ్మ్. 11వ స్థానం అన్నది రావడం వల్ల ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దామని కానీ, పెద్ద మ్మ్. పెద్ద వెంచర్లు వేద్దామని ఏది చేద్దామని కూడా వాళ్ళకి ఫైనాన్స్ ఈజీగా పుడుతుంది అన్నమాట. మ్మ్. బ్యాంకు నుంచి రుణం అది వస్తుంది. మ్మ్. ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఈ సమయంలో ఆర్థిక పరంగా లబ్ధి చేకూరుతుంటుంది. ఓకే. ఏదన్నా మనం ఒక జాతకంలో ఈ వ్యక్తి వ్యాపారం బాగుంటుందా, మ్మ్. ఉద్యోగం బాగుంటుందని చూసినప్పుడు మ్మ్. అష్టమ స్థానం బట్టి మనం నిర్ణయించవచ్చు. మ్మ్. అష్టమంలో ఈ గురువు లాంటి శుభగ్రహం ఉంటే మాత్రం వాడు ఖచ్చితంగా వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారానికి తగిన ఆర్థిక సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. మ్మ్. అదే అష్టమంలో పాపగ్రహం వాడి జాతకంలో ఉంటే వారు కంప్లీట్గా ఉద్యోగమే చేసుకోవాలి తప్ప మ్మ్. ఏ వ్యాపారం చేసినా నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం వీళ్ళు ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళు ఈ వ్యాపార పరంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అంటే జనరల్ రూల్ ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి వ్యాపారం అనేది కలిసి రాదు, ఉద్యోగం మాత్రమే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఓకే. దాన్ని బట్టి స్వతంత్రంగా మీరు ఏదైనా కన్సల్టెంట్ పెట్టుకుంటే కొంతవరకు వృత్తిపరమైన చేంజెస్ రావడం జరుగుతుంది. ఓకే. గురువుగారు ఈ రాశి వాళ్ళు ఏదైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి అడ్డంకులు లేకుండా ఏదైనా శుభ ఫలితాలు చూడాలి అని అనుకుంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి దేవాలయాలకు వెళ్తుండాలి గురువుగారు? సాధారణంగా ఈ ధనుసు రాశి వారే సహజ భాగ్యస్థానం అవడం వల్ల సహజంగా వీళ్ళు ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు. మ్మ్. వీళ్ళకి భాగ్యాధిపతి రవి. ఆ ప్రత్యక్షంగా సూర్యభగవాన్ కనబడుతుంటాడు కూడా చాలా సులువు మాట వీళ్ళకి. మ్మ్. అదృష్టం పొందడం అంటే రోజు సూర్య నమస్కారం చేసుకొని మ్మ్. ఆదివారం నియమంగా ఉండి ఆదిత్య ఉదయం చదువుకొని పెద్దల్ని, తండ్రి గారిని, అలాగే మనకి ఉద్యోగం ఇచ్చిన యజమాని గౌరవించి ఆయన సముచితంగా చూస్తే 100% వీళ్ళు సక్సెస్ అన్నది రావడం జరుగుతుంటుంది. మ్మ్. సాధారణంగా గురువు మనకి రాశ్యాధిపతి కాబట్టి గురుగ్రహం అంటే మనకి దక్షిణామూర్తిని పూజ చేసుకోవచ్చు, మ్మ్. శివుణ్ణి పూజించుకోవచ్చు. లేదంటే మనం గురువు ప్రస్తుతం ఉన్నటువంటి దత్తాత్రేయుడు, మ్మ్. సాయిబాబా వారు, మ్మ్. రాఘవేంద్ర స్వామి, ఏ మ్మ్. గురువు అయినా అవ్వచ్చు. మ్మ్. ఆ గురువుని మనస్ఫూర్తిగా మనం ఆరాధించవలసి ఉంటుంది. మ్మ్. అప్పుడు మనకి గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. మరి కొంతమంది ఏదైనా ఈ రత్నధారణ అది ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి కనకపుష్యరాగం ఉంగరం బాగా మ్మ్. పనిచేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్గా వీళ్ళు కెంపు రుబీ కూడా ధరించవచ్చు, మ్మ్. పగడం కూడా ధరించవచ్చు. అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి నడుస్తున్న దశను బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం గోచారమే కాబట్టి గోచారం కూడా 30% మనకి పనిచేస్తూ ఉంటుంది. ఓకే. అయితే అది మనకి అనుకూలంగా మార్చుకోవాలి. మ్మ్. అనుకూలంగా మార్చుకుంటేనే అది మనకి ఫలితం ఇస్తుంది ఆ. తప్ప అనుకూలంగా లేనప్పుడు మాత్రం ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా పెద్ద ఫలితం ఉండదు. అయితే ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు సూర్యనమస్కారంతో పాటు ఈ అర్ధాష్టమ శని ప్రభావం తగ్గాలంటే ఈ శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం క్రమశిక్షణతో ముందుకెళ్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.